ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు క్షేమము, నెమ్మది, సమాధానము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం వినుట వలన, విశ్వసించుట ద్వారా మన జీవితాల్లో క్షేమము కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రభు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనుదిన వాగ్దానాన్ని వినండి, అనేకులకు షేర్ చేయండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దీనుల ఎడల ఆయన కృప చూపేవాడు. కృపను దీనులకు ఆయన అనుగ్రహిస్తాడు. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. దేవుని బిడ్డలారా, అహంకార హృదయం కలిగి అహంకార ఆలోచనలతో అహంకారంగా నడుచుకునే వారిని దేవుడు ఏమాత్రం కూడా వారిని ఇష్టపడడు. వారు ఆయనకు అసహ్యులు. ఆయన వారికి దూరంగా ఉంటాడంట. అహంకారులకు ఆయన దూరంగా ఉంటాడు, కానీ దీనులకు ఆయన సమీపంగా ఉంటాడు. వారికి కృప చూపుతాడు. అవును, కృప లేకపోతే దేవుని కార్యాలను మనం చూడలేము, దేవునితో సహవాసము చేయలేము. ఆయన కృప వల్ల మాత్రమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి, అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి కృప మనకి కావాలి. కాబట్టి దీనత్వమును ధరించుకొని ఉండండి, దీన మనసు కలిగి ఉండండి, దీనంగా జీవించండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించండి. ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో దీన మనసు కలిగి మీరు ఉన్నప్పుడు కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కృప ద్వారా అనేకమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, కృప మీకు తోడయుండునుగాక, కృప చేత మీరు నడిపించబడుదురుగాక అని. ఎందుకంటే హింసకుడు, దూషకుడు, హానికరుడు అతను, కానీ దేవుడు అతని ఎడల కృప చూపాడు గనుకనే తన సాధనముగా, పాత్రగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కృప కలుగునుగాక. కృప ద్వారా దేవుని కార్యాలు మీ కుటుంబాలు, మీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు కనుక కృప కావాలి ప్రభు, కృప చేత నింపండి, నడిపించండి అడగండి. ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి దీనుల ఎడల మాత్రమే ఆయన కృప చూపుతాడు. కాబట్టి దీన మనసుతో తగ్గించుకొని ఆయనని స్తుతించి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. దీనుల ఎడల కృపను అనుగ్రహించువాడా, ఎంతమంది అయితే ఉదయకాలంలో దీనత్వంను ధరించుకొని ప్రార్థిస్తున్నారో వారిని దీవించి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.